పోతిన మహేష్ నీకు జనసేనలో నీ స్థాయి ఏంది? పవన్ కళ్యాణ్ గారు నీ దగ్గర కూర్చొని పెట్టుకొని ఎన్నోసార్లు నీతోటి ఎంతో గౌరవం ఇచ్చాను. ఇప్పుడు నీవు వైసీపీకి పోయినావు, ఏం చూసినావా? ఎటువంటి అర్హత నీకు ఇచ్చారు చెప్పు? ఓన్లీ పేపర్ ఇవ్వాలా, స్క్రిప్ట్ ఇవ్వాలా, చదవాలా, వీళ్ళ మీద బురద చల్లినావు. మరి ఇంతకుముందు జనసేనలో ఉన్నప్పుడు ఇదే వీళ్ళ మీద తిట్టినావు కదా, వైసీపీ వాళ్ళ మీద. ఏది నీ ఆత్మస్థైర్యం? అంటే నీది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది ఏంది? ఏదైనా ఏదైనా మీరు ఒప్పుకుంటే ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండాలి. ఏదైనా పార్టీకి మీరు కట్టుబడి ఉంటే దానికి కట్టుబడి ఉండాలి. ఇప్పుడు మీరు వైసీపీకి వెళ్ళిండు, ఇంకా 2 ఏళ్ళు కానీ మళ్ళీ జంపింగ్ జలం మళ్ళీ ఎట్టిపోతావు నువ్వు? ఇటువంటి క్యారెక్టర్ లేని వ్యక్తి వేస్ట్. ఇది పాలిటిక్స్లో నువ్వు వనికిరావు. చూడు కదా నువ్వు ఎట్లయిపోతావు పరిస్థితి. నీ తర్వాత నీ రాజకీయ పరిస్థితి అయిపోయినట్టు. ఇక పవన్ కళ్యాణ్ గారు తిట్టే అర్హత నీకుందా అసలు? నువ్వు ఏ స్థాయి మనిషివి ఆలోచించుకో. స్క్రిప్ట్ ఇయ్యంగానే చదువుడు కాదు, దాని గురించి మ్యాటర్ తెలుసుకో. మొత్తం నీకు అవగాహన